చూడుండ్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఎట్లా కష్టపడుతున్నాడో. డైనింగ్ టేబుల్ మీద కమ్మటి చేపల పులుసు, కంచంలో చేపల ఫ్రై ముక్కలు అనుకుంటా తినటానికి మస్త్ అంటే మస్తు కష్టపడుతున్నాడు. పోయింది ఎస్ఎల్బిసి స్వరంగంలో చిక్కుకున్నోళ్ళను ఎట్లా కాపాడాలి, వాళ్ళను బయటికి తీసుకొచ్చేదానికి ఏం చేయాలి అనే పని మీద. కానీ శ్రీశైలం ప్రాజెక్టు కాడ మంచి రుచికరమైన చేపలు దొరుకుతాయి కదా, అగో అందుకే చేపల కూర మీద కాయసు పుట్టి కూర వండించుకొని కమ్మగా తింటున్నాడట. అరే అక్కడికి పోయింది ఆపదల ఉన్నోళ్లను ఆదుకునేతానికి కదా, మంత్రి సారు ఇంతో కొంత కష్టపడాలి కదా అంటారా? ఎవరన్నారు మంత్రి సారు కష్టపడతలేడని? చేపలన్నప్పుడు చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఉంటాయి, వాటిని తీసి చేప ముక్కను ముద్దుగా తినుడు చిన్న కష్టం ఉంటదా? ఎంత తండ్లాట ఉంటది ఏం కథ? అంతకంటే ముందు మంచి మంచి చేపలను ఏరి కోరి వండించుకున్నాడు అంటే కూడా జరంత ఆలోచన చేయాలనా వద్దా? అగో అందుకోసమైనా కష్టపడాలి కదా. నోట్ల నీళ్లు ఊరేటట్టు ఉండే పులుసు, కరకరలాడే నడిమి ముక్కల ఫ్రై దూరగా ఏంచుకొని తినుడంటే చిన్న కష్టం ఉంటదా అని ట్రోల్ చేస్తున్నారు మంత్రి సార్ను. మరి ఈ ఫోటోల నిజం ఎంతున్నది అనేది మనకు తెలియదు కానీ భలే కష్టపడుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఫోటోలను సోషల్ మీడియాలో తిప్పుడు తిప్పుతున్నారు. ఒకవేళ ఇదే నిజం అయితే మంత్రి సార్ బాగానే కష్టపడుతున్నాడు. ఈ తీరుగా కష్టపడితే లోపల ఇరుక్కున్న వాళ్ళు తొందరగానే బయటికి వస్తారు కదా.